కోదాడ పట్టణంలో 5 కోట్లతో ఇరిగేషన్ డివిజన్ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్. శాంతినగర్ వద్ద 54 కోట్లతో రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తమ్ చిలుకూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించి 250 కోట్లు మంజూరు కాగా, ఈ క్రమంలో ఆ స్కూల్ కి రోడ్డు కోసం మరో 20 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన. ఉత్తమ్ కామెంట్స్. ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నాగార్జున సాగర్ నీటితో కలకలలాడుతుంది. వానాకాలంతో పాటు యాసంగి పంటలకు కూడా నీళ్లివ్వడం ఇదే మొదటిసారి. ప్రతి లిఫ్ట్ దగ్గర ఒక ఆపరేటర్, మరొక వాచ్మెన్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 2 వ్యక్తులను ప్రభుత్వం నియమించడం జరుగుతుంది. శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నట్టు మనం చేస్తూ, మరి కొన్ని కారణాల వల్ల కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు రాలేకపోయారు. అయినా సరే ముందు ప్రకటించినట్టుగా కార్యక్రమాలు చేసేసుకోవాలని డిసైడ్ చేశారు. ముందుగా కోదాడ నియోజకవర్గంలో చాలా కాలం కింద ఇరిగేషన్ శాఖకి మంచి కార్యాలయాలు ఉండేది. కానీ కాలక్రమాన ఇరిగేషన్ కార్యాలయాలు రాను తగ్గిపోయి వాళ్ళకి పని చేయడానికి చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఎక్కువ భాగం నాగార్జున సాగర్ ఆయకట్టే కాకుండా చాలా మటుకు లిఫ్ట్లు కూడా మరి ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. అవన్నిటికీ పర్యవేక్షించడానికి సరైన కార్యాలయం లేదు. అందుకోసం ప్రత్యేకంగా ఇది ఎన్ఎస్పీ ల్యాండ్ కదా, ఇక్కడ 600 గజాల్లో 5,10,00,000 రూపాయలతో మరి కొత్త ఇరిగేషన్ శాఖకి నూతన ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. 29,000 ఎకరాలు ఆయకట్టుకి ఇరిగేషన్ శాఖ ద్వారా ఇవ్వబడింది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఆయకట్టు ఉన్నప్పుడు ఇక్కడ ఇరిగేషన్ శాఖ కార్యాలయం లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. అందుకోసమే మరి నేను కూడా ఇరిగేషన్ మంత్రిగా అసలు కోదాడలో ఇరిగేషన్ ఆఫీస్ లేకుంటే ఇక వేరే చోట ఓకే 12,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఇది. ఒక్కొక్క 4 అంతస్తుల బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్ మీద 3,000 స్క్వేర్ ఫీట్ తో పూర్తిగా 4 అంతస్తులుగా 12,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ చేయడం జరిగింది. కింది అంతస్తులో పార్కింగ్, డ్రైవర్ గది, వాచ్మెన్ గదులు సమకూర్చడం అయింది. మొదటి అంతస్తులో పర్యవేక్షక ఇంజనీర్ ఎస్సీ గారి కార్యాలయం, రెండవ అంతస్తులో కార్యనిర్వాహక ఇంజనీర్ గారి కార్యాలయం అంటే ఈ గారి కార్యాలయం, మూడో అంతస్తులో 2 సబ్ డివిజన్లు మరియు మినీ కాన్ఫరెన్స్ హాల్ కి ప్లాన్ చేయడం జరిగింది. 30 జూన్ లోపల ఈ భవన నిర్మాణం పూర్తి చేసి ఆఫీసుల కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రణాళిక చేయడం జరిగింది. అది 6 నెలలు పూర్తి అని చెప్పి ఇప్పుడు సి గారికి నేను ఆయనకి కాంట్రాక్టర్ కూడా చెప్తున్నా. మోతే మండలం నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి నుండి అప్పుడు మోతే మండలం సూర్యాపేట జిల్లాలో ఉండే. అయితే మోతే మండలం వాళ్ళు ఎప్పుడో చెప్పాడు మరి అంత బాగానే ఉంది కానీ మోతే మండలానికి నీళ్ళు వస్తలేవని. ఇది అన్ని మండలానికి మరి ఎక్కువ శాతం ఎన్ఎస్పీ నీళ్ళు కానీ లిఫ్ట్ నీళ్ళు వస్తున్నాయి. కానీ మోతే మండలానికి ఒక కరువు మండలంగా మరి పేరు పడ్డది. మరి మోతే మండలానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఒక కొత్త లిఫ్టిగేషన్ స్కీము మంజూరు చేయడం జరిగింది. మరి అది మంజూరైంది. అది పూర్తిగా అంటే ఆర్థికంగా మంజూరైంది. సరే, అది ఇప్పుడు డిజైన్ స్టేజ్ లో ఉంది. అది కూడా మనం రమేష్ బాబు గారు మీరు రోజు కార్యక్రమం పెడితే అడిగి కూడా మనం
శంకుస్థాపన చేద్దాం. దాని ద్వారా మూతేరు మండలంలో లిఫ్ట్ ద్వారా ఎన్ని ఎకరాలు ఆయనట్టు 45,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చే విధంగా మరి 9 లిఫ్ట్ ఇరిగేషన్ కి ఈ ఎంఎస్సి పైన అయిన 47 కోట్లతో ఎన్ని ఎకరాలు ఆయకట్టుది అది కూడా సుమారు 4,000 ఎకరాలు. మరి సీట్లో మరి ఇంకేమన్నా లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ నాగార్జున ఆయకట్టు విషయంలో కానీ మరి ఏమైనా ఉంటే ఇప్పటికప్పుడు నాతో సంప్రదించండి. తప్పనిసరిగా అది చేసే ప్రయత్నం సంపూర్ణ ప్రయత్నం చేద్దాం. మరి ఇంకోటి రమేష్ బాబు గారు అన్ని లిఫ్ట్ల దగ్గర ఇప్పుడు ప్రభుత్వం మరి మనిషికి 15,000 రూపాయలు ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి ప్రతి లిఫ్ట్ కి ఇద్దరిని ఒక వాచ్మెన్ ని ఒక ఆపరేటర్ ని మంజూరు చేసింది. అది కూడా సరిగ్గా మరి అది పని మొదలు పెట్టేటటువంటి చూడండి. మరి కోదాడు కాన్స్టిట్యున్సీలో ఇంకేం అవసరాలు ఉన్నా, ఇంకేం సమస్యలు ఉన్నా, ఇంకా ఏం అభివృద్ధి కార్యం చేయాల్సిందా తప్పనిసరిగా మీ ఉత్తమంగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మనం చేస్తూ చిలుకూరు మండలంలో చిలుకూరు గుట్టల్లో 250 కోట్లతో మంజూరైన గతంలో మంజూరు శంకుస్థాపన చేసింది. తిమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి ఆ శంకుస్థాపన చేసింది. అయితే అక్కడికి అప్రోచ్ రోడ్ సరిగ్గా లేకుంటే మరి దానికి 20 కోట్ల రూపాయలతో మరి అప్రోచ్ రోడ్ మంజూరు చేసి ఇలా దానికి శంకుస్థాపన కార్యక్రమం కోసం మరి ఆడ చిలుకూరు మండలం కూడా పోతుందని మనం చేస్తూ మరి మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. మరి నాకు అత్యంత సంతోషించే విషయం ఏంటంటే నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత నాగార్జున సాగర్ డ్యాము ఇది ప్రతి పంటకి 2 సార్లు నిండుతుంది. ఒకనాడు నాగార్జున సాగర్ డ్యామ్ లో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చేవి, అప్పుడప్పుడు రాకపోయింది. ఇప్పుడు December 7, 2023లో నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖరీఫే కాదు మరి వానాకాలం పంటే కాదు యాసంగి పంట కూడా నాగార్జున డ్యామ్ నిండుతుంది. మరి ఈ రోజు కూడా నాగార్జున డ్యామ్ నిండుతుందని చెప్పి నేను మనం చేస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. ఇప్పుడు చిలుకూరు మండలంలో ఆ ప్రోగ్రామ్ చేసుకుని హుజూర్ కాన్స్టిట్యూన్సీ పోతాం. మీ అందరినీ కలవడం ఎంతో ఆనందదాయకం అని చెప్పి మేము మనం చేస్తాము.